హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి టెల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో దేనికోసం అనేది తమ్నైల్లో చూసేసారు కదా, మా వదిన శ్రీమంతం. ఈ శ్రీమంతం ఎక్కడ జరిగిందంటే కూకట్పల్లిలో ఉన్న రాజావారి రుచుల్లో అయితే జరిగింది. ఇలా శ్రీమంతానికి సింపుల్గా అయితే డెకరేషన్ చేయించేసుకున్నారు. ఇంకా ఇదంటారా, మా అన్నయ్య దగ్గరుండి డిజైన్ చేసుకున్నాడంట కింద వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని. ఇంకా దాన్ని మేము ఏం చేస్తామో లాస్ట్లో అయితే చూసేయండి. మా వదిన వస్తుందని చెప్పి అందరం అయితే బయటికి వెళ్ళాం, వాళ్ళిద్దరితో పాటు అందరం కలిసి వద్దామని చెప్పి. ఇంకా మేము వెళ్ళేసరికి మా అన్నయ్య వదినని కార్లోంచి అయితే దింపుతున్నాడు. ఆమె 9th month ప్రెగ్నెంట్, ఇంకా ట్విన్స్ కాబట్టి కొంచెం కష్టమైంది దిగడానికి. తర్వాత దిగిన తర్వాత ఇంకా బయట కొన్ని ఫొటోస్ తీస్తారు కదా, వాళ్ళు కూడా అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగారు. ఆ ఫొటోస్ మీరు కూడా చూసేయండి. ఇంకా అందరూ అన్నయ్య వదిన వాళ్ళతో అయితే గ్రూప్ ఫొటోస్ అయితే తీసేసుకున్నారు కొన్ని. దాంట్లో మనం కనిపించము, ఎందుకంటే మనం రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా అందరూ లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకుని అయితే వస్తున్నారు. ఇంకా అన్నయ్యని వదిన అయితే మా పెద్దమ్మని వదిన వాళ్ళ పెద్దమ్మ తీసుకొని వస్తున్నారు. ఇంక వీళ్ళందరూ మా రిలేటివ్సే. ఎవరు నాకేమవుతారో ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే కొన్ని ఫొటోస్ దిగేశారు. నెక్స్ట్ అయితే కొంచెం సేపు వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత ఇంకా శ్రీమంతం అయితే స్టార్ట్ చేసేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మా రాజా, లోకరక్షకుడ యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉన్నతమైన పరిశుద్ధ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. సమస్తాన్ని సృష్టించి
సమస్తం సృష్టిపై అధికారిక దేవుడు ఉండి మానవ మాత్రమే ప్రేమించి పాపైన మానవుని రక్షించడానికి లోకానికి వచ్చి కలువరి శిలువలో నీ అమూల్య రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3 దినాలు కూర్చుండే పరలోకమైనటువంటి మా సత్యదేవ ఈ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. మరి ఈ స్థలాన్ని ఈ సమయాన్ని ఇక్కడ మేము కూడడానికి నేను నీ యొక్క ప్రణాళిక బట్టి స్తోత్రాలు. మా ప్రియులు సహోదరి పద్మాన్ని బట్టి బావుగాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి పొందాలు కుమారుడు వినోదని బట్టి నిన్నని బట్టి పొందాలు. అలాగే ప్రభావ నేను వాణిని బట్టి సింగాన్ని బట్టి పరిస్థితి ప్రతిని బట్టి పొందిన స్తోత్రాలు. ఇరువురు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న స్తోత్రాలు. మీ సంకల్పము మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒకరికొకరు జతపరచడానికి మీ అనాథకాల సంకల్పంతో స్తోత్రాలు. ప్రతి బిడ్డలు యవనకాలంలో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞానం బట్టి వినోదం బట్టి మన స్తోత్రాలు. మరి యవనకాలంలో రక్షించుకున్నారు. వారు ఒంటరిగా ఉంట నడవడం ఇష్టం కాదని మీ త్వరలో ఉద్దేశాన్ని నెరవేర్చి ఇరువురు జతపరచడం స్తోత్రాలు. మరి వివాహంగా కట్టుబడ్డారు, కుటుంబంగా చేయబట్టి వచ్చారు. అయితే ఏవో ఇచ్చే గర్భఫలము గొప్ప బహుమానమని మీకు వాక్యం సెలవు రీతిగా యామని మీరు దర్శించి ఇచ్చిన గర్భఫలాన్ని మీకు పొందాలి. కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీకు సమయం బట్టి పొందాలి. చేయవలసిన మా ప్రియ బట్టి పొందాలి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ పరిశుద్ధి మాతో ఉంచండి. నువ్వు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ఘనమైన దేవుడు. నీ కార్యాలు ఘనమైనవి అనే విషయాలు నేను ఇక్కడ పంచుకోవడానికి మరి సంపూర్ణ పొందాలి. ఈ సమయం అంతటి నేను ఆదరపరచుకోండి, నీ స్వాధీనపరచుకోండి. అంతకరిస్థితి నాన్న బంధించుకోండి. నీ పరిశుద్ధాత్మ సహాయం తెచ్చండి. నీ దాసు ప్రభావనైనా తండ్రి గారు మా మామూలు చేసుకొని పొందనాలి. నీ దాసు వాడుకోండి. నీ ప్రజలకు కావాల్సినటువంటి ఆత్మీయమైన సంగతులు బయలుపరచడానికి సహాయపడి అలాగే ఇక్కడ నైనా కూడికి కొరకు సిద్ధపరిచిన కుటుంబాన్ని బట్టి పొందినారు. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితాలలో ఈ నామాన్ని మహిమ తెచ్చేవారు, ఈ నామాన్ని కనిపించేవారు దయచేయండి. ఎందుకంటే పూజనీయుడు, అర్హుడు, గొప్ప దేవుడు తండ్రి. అటువంటి గొప్పదైన కార్యాన్ని బట్టి మీరు అధ్యక్షులు సహాయపడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ కృపా తల్లిని కోరుకుంటూ సమస్త మహిమ కొంత ప్రభావం మీకు ఆరోగ్యుడు రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన బట్టి స్తుతించి ప్రార్థించి మీ సాయం కొరకు పెట్టుకున్నాం మా పరమ తండ్రి. చిన్న పదవి పాడతాము. ప్రభు గొప్ప కార్యం చేసిన పాట పాడతాం. గొప్ప కార్యములు చేసేదని మనము సాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసేదని మనము సాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాడేదం బలమగు కార్య
ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. త్వరగా టైం అయిపోతుంది. బేబీ షవర్ 20 నిమిషాల దాకా 1 గంట ఎందుకు చేస్తారు? ఎవరికి చెప్పాలి? ఎవరైనా ఒకరు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. నేను మాట్లాడుకోమని నేనేమన్నా నా ప్రశ్న అర్థమైందా? బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఒక్క మాటలో చెప్పకూడదు. దానికి కారణం ఏంటో చెప్పాలి. త్వరగా ఆకలేస్తున్నాయి కదా. భయమే కాదు, దయచేసి ప్లీజ్ స్టార్ట్. శ్రీమంతం అంటే మైక్ దగ్గర పెట్టు. శ్రీమంతం అనేది ఎందుకు చేస్తామంటే పాప ప్రెగ్నెంట్ కదా, తన లోపల ఉన్న బేబీని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి పెద్దవాళ్ళందరూ తను బ్లెస్ చేస్తే తనకి పుట్టబోయే బిడ్డకి మంచి జరుగుతుంది అని. అండ్ నెక్స్ట్ ఈ గాజులు అవి వేస్తారు కదా, ఆ సవ్వడికి పిల్లల లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళ కదలికలు బాగుంటాయి అనేసి ఈ పువ్వులు పెట్టి అంతా ఆమె సంతోషిస్తుంటే లోపల బేబీస్ హ్యాపీ అవుతారు అనేసి పెద్దలందరూ కూడా దీవించారు అనేసి చేసుకుంటారు. నాకు తెలిసింది ఇదే. ఓకే, దయచేసి యామని శ్రీమంత ఫంక్షన్కి వచ్చిన అందరికి కూడా బంధువులు, వారి యొక్క రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో కొన్ని మాటలు. కారణం ఏంటంటే ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు, ఈ బిడ్డలు కూడా దేవుడి మందిరానికి వెళ్ళేవారు కనుక కొన్ని నిమిషాలు దయచేసి, నేను ఎంతో కాదు 10 నిమిషాలు లోపే నేను ముగిస్తాను. ఇక్కడ వాణిశ్వ చెప్పిన మాటను బట్టి మీరు గమనించాలా. దేని గురించి ఇక శ్రీమంత ఫంక్షన్ అన్నది మైక్లో చెప్పినారు, అందరికీ వినబడింది కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం గమనించినప్పుడు ఒక మాట మీరు ఎవరైనా చదవాలని ప్రభుపేట ప్రభుత్వం వస్తున్నారు. లోకస్వార్త 1:42 వచనం. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినావు, నీ గర్భఫలము ఆశీర్వదించబడి. వాక్యం ద్వారా దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడినారు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినావు. ఇదివరకు రోజుల్లో మనకి చాలా మంది పెద్దవారు ఉన్నారు కనుక ఎవరు ఆశీర్వదించబడిన వారు అనేవారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆశీర్వాదం అనేవారు, అవునా కదా? అదే ఆశీర్వాదం. ఇప్పుడు కూడా చెప్పగలరు ఏంటంటే, చాలా మంది చెప్తారు ఏంటంటే పిల్లలే ఆస్తి. మన ఏదో బంగారం అని అనుకుంటాం, కానీ నాకు తెలిసి పిల్లలే ఆస్తి. మా తల్లిదండ్రులకు మేము 7 పిల్లలు, నేను కడసారవాడిని, 7వ వాడిని. ఏ ఫంక్షన్ అయినా మా తల్లి గారిని కానీ మా నాన్నగారిని కానీ తీసుకెళ్ళేవారు. మాకు తెలిసేది కాదు అప్పుడు. కారణం ఏంటి? 7 పిల్లలు అంటే వాళ్ళు ఆశీర్వదించబడి కుటుంబం అనుకునేవారు, అవునా కదా? అంటే నాకు తెలిసి మా వీధిలో ఏ ఫంక్షన్ అయినా కూడా, అంటే మెచ్యూరిటీ ఫంక్షన్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ నాన్నగారు ఇళ్ళలో ప్రార్థన చేయాలా, తర్వాత వాళ్ళ శుభకార్యం ఏం చేసుకునేవారంటే అది జరిపించుకునేవాడు. అప్పుడు మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, దేనికి వాక్యంలో చదివినప్పుడు 128 వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. అంటే ధన్యులు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆశీర్వదించబడిన. ఇదివరకు ఎక్కువ మంది పిల్లలు ఆశీర్వాదం అనుకునేవారు, కానీ ఆత్మీయంగా దేని యొక్క వాక్యం తెలిసిన తర్వాత ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు అంటే ఆశీర్వదించబడిన. అదే 127 కీర్తన మన బాగా పరిచయం. గర్భఫలం ఎవరిస్తారంట? యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు గర్భఫలం ఇవ్వాలి. మనం అనుకుంటాం మందులు వేసుకుంటాం, లేదంటే పలానా చోటికి వెళ్ళాం పలానా అంటే ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథము దేనికి వాక్యం సెలవిచ్చింది ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అందుకనే ఒక మాట చదవండి, 1 సమూయేలు గ్రంథము 1:5 వచనం. 1 సమూయేలు గ్రంథము. అన్న తనకు ప్రియముగా ఉన్నందున
ఆమెకు 2 పాలిచ్చి వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినంటే అర్థమైంది అండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని 127 కీర్తనలో రాయబడవచ్చు. మొదటి సమయంలో 1:5 పడింది. దేవుడు సంతు లేకుండా చేసిన అంటే గమనించండి, గర్భఫలము ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలా, ఇవ్వకుండా ఉండాలన్నా కూడా దేవుడు ఇవ్వాలి అన్నా కదా. అంటే మీరు కొంతమంది నమ్మితే నమ్మొచ్చు, లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారం చేసుకుని మాత్రమే నేను చెప్తున్నాను, నా సొంత మాటలు మాత్రం కాదు. అదే సమయంలో అన్న ఏం చేసింది? ప్రార్థన చేసి ఏమైంది? పొందుకుంటూ వచ్చింది. ఇంకో మాట చదవడం దయచేసి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. పన్నెండవ వచనం అండి. 11-12. అందుకు మనోహ కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడను అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా. చాలా ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక తలంపు నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఇక్కడ మనమో భార్య ఉంది, అక్కడ గొడ్రాలు ఉన్నారు. వాడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుడు ఒక గర్భఫలానికి ఇస్తాడంటే, అక్కడ మనోహ భార్య దేవుని దూత దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేస్తారు, అయ్యా పుట్టబో బిడ్డను ఏ రీతిగా మేము పెంచాలి. మరి యామిని ప్రార్థన చేసుకుంటాం లేదో నాకు తెలియదు, కానీ యామిని గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. అంటే గర్భఫలం గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆమె ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలీదు, కానీ కొన్ని సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. అందుకే మనోహ భార్య కూడా పుట్టబోయే బిడ్డ వరకు ప్రార్థిస్తున్నారు. మరి వినోద్ యామిని ఎంత కుటుంబం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు, నవ్వుతుంది. మరి నాకు తెలిసి యామిని చిన్నప్పటి నుంచి కూడా ఒక పరిచయం ఏంటి, ఎంత ప్రార్థన చేసుకునేది అంటే ఫస్ట్ క్లాస్ యూనిట్ టెస్ట్ నుంచి ప్రతి ఎగ్జామ్కి ప్రేయర్ అనే కదమ్మా, గుర్తుందా? ప్రతి ఎగ్జామ్ ప్రేయర్ చేసుకుని వెళ్ళేది. ఇప్పుడు ఎవరు పద్మిని కూడా అనుకోండి, అంటే ప్రభుత్వ కృప అంటే ఆమెకి ధైర్యం, దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు చేస్తారు. ఎందుకు దేవుడు అట్లా ఆమె హెచ్చించినాడు. ఇప్పుడు ఇక గడుపులో ఉన్నాయి బిడ్డ కాదు, బిడ్డలు కదండి, కడుపులోనే బిడ్డలు కాదు. మరి మీ ఇద్దరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? మనమ భార్య భార్యగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ బిడ్డ ఎటువంటి ఎవరైనా సరే, బాబైనా పాపైనా, లేదా ఇద్దరు బాబులైనా ఇద్దరు పాపలైనా మనకు తెలియదు. ప్రభు ఎవరిచ్చినా కూడా ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. కనుక ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా కూడా ప్రభు యొక్క అనుమతి లేకుండా ఏది జరగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందులో మాట చదువుతూ వచ్చినాము లోకసభ 1:42, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానం. ఒక ఆశీర్వాదం కావాలంటే ప్రభు మాత్రమే ఇవ్వగలడు. భౌతికమైన ఆశీర్వాదం ఉండొచ్చు. ఏంటంటే భౌతికమైన ఆశీర్వాదం ఏంటంటే బంగారము, డబ్బు, కార్లు అన్నీ కూడా భౌతికమైన ఆశీర్వాదం అనుకుంటాం. కానీ ఇంటర్నల్ ఆత్మీయమైన ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలంటే దీనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాలి. మొట్టమొదటి రాజ్యము నీతిని వెతకాలి. మన ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. కానీ రాజ్యం నీతిని మనం వెతుకున్నప్పుడు ప్రభు నీకు అన్ని కూడా ప్రోభిస్తాడు. నీకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు వరకు ప్రోభిస్తాడు. ఇది మాత్రం ఏ అనుభవం లేదు. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేస్తారు. కొంతమంది పిల్లలు పుట్టరు. మనకు తెలుసు జకరియా ఎలిజబెత్ గురించి మనకు తెలుసు. వాళ్ళు ఎంతో పరిచయం చేసేవారు వాళ్ళు. అయినా కూడా కొంత లేట్ చేస్తున్నాడు దేవుడు. కానీ దేవుడు ఆలస్యం చేయడం ఇస్తాడు. కానీ నేను అనుకుంటాను యామిని విషయంలో కూడా తల్లిదండ్రులు లేదంటే అత్తమామలు పద్మక్క కొన్ని వారందరూ కూడా ఆశపిస్తాను, అందరూ చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఏమడుగుతారు అండి? వాళ్ళు అడగరు. ఎవరు అడుగుతారు? పేరెంట్స్ని అడుగుతారు అంటే పెళ్ళి ఇంకా పుట్టినారా లేదా అని చెప్పండి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. లేని వాళ్ళు నిరుత్సాహపడదు, ప్రభు మీద ఆధారపడండి. అన్న కూడా ఎంతో నిరుత్సాహపడింది. అన్నకు దేవుడే సొంత లేకుండా చేస్తున్నాడు. కానీ ఒక పరిస్థితుల్లో అన్న ప్రార్థన మార్చిన తర్వాత, అయ్యా నాకు ఒక మగ పెట్టిస్తే నేను దేవుడికి నీ ప్రతిష్ఠిస్తానన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేను అనుకుంటాను, ఈ బిడ్డలు ఎంత బాధతో ప్రార్థన చేస్తే దేవుడు మీరు అన్నట్టుగా స్వీట్లు లేదా ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత పెద్దలు ఆశీర్వదిస్తే
పిల్లలు మంచిగా అవుతారని, ఓకే మంచిది, ఈ లోక రీత్యా. కానీ ఆత్మీయ రీత్యాగా గమనిస్తే మాత్రము అన్న ఎట్లా ప్రవక్త స్థిరపడినాడు, దాని వల్ల పని సమయాలు దాని వల్ల దేశవాడు ప్రవక్త స్థిరపడినాడు. చరిత్ర తెలుసా? అన్న యొక్క ప్రార్థన, ఆ తల్లి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, గోజాడింది, ఏడ్చింది, కన్నీళ్ళు కాస్త వచ్చింది. ఇక భార్య వాళ్ళు ఏం చేస్తున్నారు? పుట్టబోయే బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి మీరు కూడా పుట్టబోయే బిడ్డల కొరకు చాలా బాగా ప్రార్థన చేయాలా. కారణం ఏంటో తెలుసా? పిల్లలు పుడితేనే సంబరం కాదు, అవునా కాదండి? సాగుతుంటారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత, అవునా కాదండి? నేను చెప్పగలను, మా తల్లిదండ్రులకి 7 పిల్లలము, కానీ నా మటుకు నేను చాలా దొక్కు పెట్టినా మా తల్లిదండ్రులు దేవుని తెలియక. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మాత్రము నా ద్వారా దేవుని కృపను బట్టి వారు సంతోషిస్తున్నారు, పరిచయం బట్టి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం బాగుంటుంది. అంటే జనరేషన్ ఎట్లా ఉంటుందండి పరిస్థితి? వివాహం ఒక ఎత్తు, ప్రెగ్నెన్సీ ఒక ఎత్తు, పిల్లలు పుట్టాక ఒక మెట్టు. పిల్లలు 5th, నేను అనుకుంటాను 5th క్లాస్ వరకు చాలా ట్రబుల్స్ కూడా ఎలా ఎప్పుడు జమతో తెలియదు పిల్లలకి. ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. కానీ ఏదైనా ఆత్మీయంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరైతే నేను అనుకుంటాను ప్రార్థన ఉండండి. ఇంకా నువ్వు ఎవరైనా ఒక ప్రెగ్నెన్సీ ఏ పరిస్థితులు, ఒక నిరుత్సాహంలో ఉన్నాయేమో, ఇటువంటి పరిస్థితులు చూసి కొంతమంది వచ్చిన నిరుత్సాహపడతారు, వారి పేరెంట్స్ నిరుత్సాహపడతారు. వాళ్ళు బాగున్నాయి, మాకు లేదేంటి అనుకుంటారు. నిరుత్సాహపడదు, ప్రభు ఇస్తాడు, ప్రభు మీద ఆధారపడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజ్యం నీతిని మాట వెతుకు, ఆయనకి సమస్తం ప్రభు ఇస్తారు. ఏమనలేదు అతనే ఏదైనా మాటలో రాయబడిన మాట మనం గమనించినప్పుడు ప్రభుకి మరిగైంది ఏది లేదు. ప్రభు మన ఉదయాన్ని చూస్తారు. ప్రదేశుద్ధుల వారు కదా ధన్యులు, వారి దేవుని చూచేదాన్ని సెలవిచ్చింది రీతిగా ప్రభు మాటపడి మన ఉదయాన్ని చూస్తాడు ఆయన. అయితే ప్రభు కృపను బట్టి రూతు విషయం కూడా మాట చెప్పినాడు కదా, ఏమని? 2:12 చాలా మంది తెలుస్తుంది. రూతు 2:12 యెహోవా సంపూర్ణమైన బహుమతి, యెహోవా రెక్కల కింద వచ్చిన సురక్షితంగా ఉండడానికి వచ్చిన యెహోవానికి సంపూర్ణమైన బహుమతి ప్రభు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ప్రభు? రూతు బోయేసు మాట వింటూ వచ్చింది. ప్రతి మాట కూడా తూచ తప్పకుండా విన్నది, లోబడింది. ఇప్పుడు నువ్వు నేను వాక్యానికి యేసు వారికి లోబడినప్పుడు ప్రభు మనకు కూడా మంచి బహుమతి ఇస్తాడు. మన బహుమతి అంటే ఎవరు? పిల్లలే బహుమతి అనుకుంటాం. నిజమే, గర్భఫలం వచ్చే బహుమతి దేవుడు చెప్పినాడు. కానీ ఆ బహుమతి పొందాలంటే దానికి నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇంకా నిజం, మనకు తెలుసు సమాజంలో కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పాడేసే వాళ్ళు ఉన్నారు, అవునా కదా, చంపేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో మనం ఆత్మీయంగా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి ఇష్టపడితే మరి వినోద్ యామని మరి ఎట్లా తీర్మానం చేసుకున్నా తెలియదు, ఎట్లా మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, అవునా కదా, బాగుపడితే ఏం చేయాలి, బాగుపడితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఆత్మీయంగా ఏ రీతిగా ఆలోచించడం నాకు తెలియదు. కానీ నేను చెప్పగలను, ఒక హెచ్చరిక ఏంటంటే మీరు ఆత్మీయంగా బిడ్డలు పెంచండి. అన్న ఆత్మీయంగా పెంచింది. జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడు యోహాను కూడా ఆత్మీయంగా పెంచుతూ వచ్చింది. వారు ఎంతగా దేవుని మైండ్ తెచ్చినారో అదే రీతిగా మీ బిడ్డల ద్వారా కూడా మీ దేవుని అమ్మాయింపరచబడాలి. కారణం ఏంటంటే ముందు మీరు ప్రభు మీద ఆధారపడినప్పుడు, మీరు ప్రభు మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు మీ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యం ఏంటంటే తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం. రూతు 2:12 ప్రకారంగా సంపూర్ణ బహుమతి ప్రభు ఇస్తాడు. అంతేకాదు సంపూర్ణ సంతోషము 16వ అధ్యాయము కీర్తన గ్రంథము 11వ వచనం ప్రకారంగా సంపూర్ణమైన సంతోషం కూడా ప్రభు ఇస్తాడు. తర్వాత సంపూర్ణమైన ఆనందాన్ని ప్రభు ఇస్తాడు. ఆ రీతిగా ప్రభు ఆ బిడ్డలు నింపులాగా అదే సమయంలో ఇప్పుడు వచ్చిన వారందరికీ కూడా మీరు కూడా యేసు ప్రభు వారిని సంతోషంగా అంగీకరించినట్లయితే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు దయచేస్తాడు. అంటే పాట పాడుతూ వచ్చినాం, ప్రభు గొప్ప మేలుల వర్షము కురిపించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ప్రభు ఇస్తాడు. ఇది ఆశ్చర్యకార్యము. కారణం తెలిసి చాలా ఆశ్చర్యకారమే. ఒక గర్భఫలం అనేది ఆశ్చర్యకార్యం. ఇప్పుడు కూడా అంతుపట్టిన విషయం ఏంటో తెలుసు, డాక్టర్ కూడా అంతా అంతుపట్టదు అన్న కదా. అబ్రహాం యొక్క జీవితం మనం గమనించినప్పుడు అబ్రహాం గారు శారా గారు, అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, శారా గారి 8 సంవత్సరాలు, 90 సంవత్సరాల్లో దేవుడు గర్భఫలం ఇచ్చినాడు. దేవుడికి ఏదైనా సాధ్యమే నువ్వు ప్రభు మీద ఆధారపడితే. అలాగంత వయసు గర్భం రాదు. డాక్టర్లు కూడా ఇప్పుడు కూడా ఆశ్చర్యమే. కనుక ప్రభు ఆశ్చర్యకారం చేసేవాడు, గొప్ప కారం చేసేవాడు. వారికి జీవితం ప్రభు ఆశ్చర్యకారం చేస్తున్నాడు, అద్భుతకారం చేస్తున్నాడు. నేను అనుకుంటాను వీరి గొప్పతనం కాదు, కానీ వీరి ద్వారా దేవుని మహిమపరచబడడానికి. అదే సమయంలో వీరి గొప్పతనం కాదు, కానీ అనేక మంది ప్రార్థనలు ఉన్నాయి. స్టిల్
స్త్రీలు ఇప్పుడు కూడా అనేక మంది ప్రార్థన చేస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కావచ్చు వాణి గారు కావచ్చు, పద్మక్ కావచ్చు, వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు. కనుక ప్రార్థన 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 అని చెప్పేది దయచేసి మీరిరువురు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బట్టి పుట్టబోయే బిడ్డలు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే అటువంటి ఆ రీతిగా నువ్వు నేర్చుకుంటావో ఇంత ఈ సంతోషం కంటే అప్పుడున్న సంతోషం అధికమవుతుంది. దేవుడు గొప్ప మేలుడు మీ మీద కుమ్మరిస్తాడు. సంపూర్ణమైన బహుమతి ప్రభుకి ఇచ్చుదాను ఇంకొద్ది మాటలు దేవుడు మన నిమిత్తమై దీవించింది. చిన్న ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. సాక్ష్యం చెప్తారట, దయచేసి చిన్న సాక్ష్యము. వినోద్ అమ్మగారు రండి. తర్వాత ప్రార్థన చేసుకుని బెడ్ యాక్షన్. దేవుడి నామానికి వందనాలండి. కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దినం చాలా సంతోషకరమైన జీవితం దేవుడు మాకు అనుగ్రహించాడండి. అందరిని బట్టి దేవుని నామానికే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం దానియేలు 6:16 అండి. ఎవరైనా చదవండి. అదే నీ దేవుడే నిన్ను రక్షించువాడు. నీవు అనుదినము తప్పుగా సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించిన దానితో అంటే నూనె పోసాను, అట్నే మంటలు వచ్చేసినాయండి. అది కడుతుంటే ఇంకా పొగలు వచ్చేసింది. అది మళ్ళీ నూనె జారిపోయి గ్యాస్ బండ మీద పడిపోయింది. అది గ్యాస్ అంటిపోదామని వేసే నాకు దాని ఏదో వాగ్దానం ఇచ్చి ఆయన మంటల నుండి తప్పించావు అని కాపాడు ప్రభు అని తల్లిదండ్రులు ఆడిపోయి ప్రార్థన చేశానండి. అలా కుటుంబ వాగ్దానము యెషయా 41:11. నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించే వారు మా మీద నశించుకోరు. నా జీవితంలో చాలా అవమానాలు వచ్చినాయండి. దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడు. నా కోడలికి గర్భాలు 4 సంవత్సరాలు అయిపోయింది. దేవుడి దగ్గర చాలా గోజాడు ప్రార్థన చేసాము. వినోద్ అమ్మ ఏమన్నా వాడుతున్నారా ఏంటి అందరూ అడుగుతున్నారని చెప్పంటే దేవుడు ఇస్తాడమ్మా వాళ్ళ కంగారు పడకని చెప్పాడు. ప్రభుని అడుగుతూనే వచ్చాను. నన్ను ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరచలేదు. దీని పెట్టకున్నాడు. దేవుడు నన్ను పైకి లేపుతూ వచ్చాడు. నా బిడ్డలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నా కోడలను దీవించాడు. మేము ఆశపడినంతా ప్రభు ఇస్తూ వచ్చాడు. నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. మా చిన్న కుమారుడు కూడా ఆత్మీయంగా ఎదగడానికి వాడి వివాహం కొరకు ఇప్పటిదాకా మా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళందరిని బట్టి వందనాలు. ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలని కుటుంబం అందరినీ కోరుతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన దీపమాడేసి ప్రభు యొక్క శ్రేష్ఠమైన నామములో సమయోచితమైన సహాయం కొరకై మరోసారి పాల్సొని వస్తున్నాం. ఇంతవరకు మీ సన్ని మాతో వచ్చిన ప్రేమకై మీకు వందనాలు. ముందున్న సమయం కూడా ఆశీర్వాదం చేయము మా ప్రభు. నా తండ్రి ప్రత్యేక రీతిగా కొన్ని నా పద్మక జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమించిన బిడ్డ నా తండ్రి వినోదం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. శ్రీలు గారిని నా తండ్రి వాణిగా జ్ఞాపకం చేసుకున్నాం. నా తండ్రి వారిని ప్రేమించిన బిడ్డ యామిని బట్టి కూడా మీకు వందనాలు. వారి మీద ఏర్పరచుకొని నా తండ్రి ఐక్యపరిచి మా ప్రభు వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాం. మా తండ్రి వారిని మీ వైపు చూడడానికి రూపు చూపించండి. మీ వైపు ప్రార్థించడానికి రూపు చూపించండి. గర్భంలో పుట్టిపోయే బిడ్డలు నా తండ్రి వారి ఎదురు పెంచవలను వారికి భారం పెంచుకొని ఎడుకుంటూ వస్తున్నాం. నా తండ్రి మా ప్రభు నా తండ్రి వాసనను బట్టి అదే సమయంలో విస్తరణను బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రభు నా తండ్రి సులభను బట్టి కూడా మీకు వందనాలు. ఈ రీతిగా నా తండ్రి మా ప్రభు పరిసర గురించి మా ప్రభు వచ్చినాక అంకులు వాటిని బట్టి కూడా మీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన జోసెఫ్ అన్న అక్క బిడ్డను బట్టి అక్క బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు. మనస్థల నుంచి వచ్చిన బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాం. బంధువులు దర్శనం స్నేహితులు ప్రతి ఒక్కరిని కూడా మీ పేరు పేరు చెప్పి దీవించము ఆశ్రదించము. అతని దుఃఖములు బాధలు అతని అనుకూల పరిస్థితులు ఎవరైనా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీ సంధి వారితో ఉంచండి. మీరు వారితో మాట్లాడి మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్యం చేసే దేవుడు అని రుజువుపరుస్తారని ఎదుర్కొంటూ వస్తున్నాం. మా ప్రభు ఆ రీతిగా అతను నాకు ఇచ్చిన సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. వారి యొక్క కుటుంబ జీవితాలు కూడా మరి ముఖ్యంగా వినోద్
మీ జీవితంలో కూడా నా తండ్రి వారి జీవితంలో ఆశ్చర్యకరంగా జరిగిస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువా మా దేవ మీకు ఇక బిడ్డలను నిండారుగా ఆశ్రదిస్తున్నామని అడుగుతాం. సంపూర్ణ బహుమతి అప్పగిస్తున్నది కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థనలు ఇచ్చారు నమ్ముతూ మా ప్రభు మా రక్షకునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడివేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరితో మరి ముఖ్యంగా యామినికి కూడా తోడుగా నడిపించిన గాక. ఆమేన్. అందరికీ ఉన్నారండి. ప్రైజ్ ఫ్యామిలీ పెద్ద అనేటువంటి సరదా శ్రీనివాస స్టేజ్ మీద అవసరం కోరుచున్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుచున్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ప్రియులందరికీ కూడా ముందుగా ప్రభు పేరట వందనాలు చేసుకుంటున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఈ కార్యక్రమం ముగించదని కాదు. సో వచ్చినటువంటి దైవ సేవకులకి ముందుగా శాంతరాజు గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ పూడికి వచ్చినటువంటి ప్రియులందరినీ పట్టుబడి కూడా మరి యామిని వినోద బంధుమిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ముందుగా ఆహారం పలుకుతుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ముగింపు కాదు, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆహారం అందరికీ. సో అంటే ఈ దేవుడి కార్యక్రమం ద్వారా మరి దేవుడి ద్వారా ఆస్వాదింపబడినటువంటి కార్యక్రమం ముగించాయి కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతున్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి దైవ సేవకులు మరి ముఖ్యంగా మా ప్రియమిత్రులు శ్రీ శాంతరాజు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ కూడా మరి ప్రేమగా ఆహ్వానం పలుకుతూ మరి సంతోషిని ఈ కార్యక్రమం ముందు జరపాలని కోరుతున్నాను.